హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు ఉసిరితో నాకు తెలిసిన కొన్ని ఉపయోగాలు మీతో షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చేద్దామా. ప్రతిరోజు ఉసిరికాయని తింటే కనుక నిత్య యవ్వనులుగా ఉంటారండి. అలాగే ఉసిరికాయలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే షుగర్ ఉన్నవాళ్ళు అంటే మధుమేహం ఉన్నవాళ్ళు కూడా ఉసిరిని రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే ఉసిరికాయలో ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయండి. అలాగే ఉసిరి మన ఒంటికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా చాలా మంచిదండి. ఉసిరికాయను రెగ్యులర్గా తీసుకోవటం వలన చాలా రకాల జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే గుండె సంబంధిత రోగాలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అయితే ఉసిరికాయ కంటి చూపుకు కూడా బాగా పనిచేస్తుందండి. కంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఉసిరికాయను రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే డైజెషన్ పవర్ కూడా పెంచుతుందండి. ఉసిరికాయ జీర్ణ సంబంధిత వ్యాధులను కూడా తగ్గిస్తుంది. ఇక అలాగే ఉసిరి కేశ సంరక్షణకు మాత్రమే కాకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడంతో పాటు రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుందండి. అలాగే చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. అలాగే ముఖ్యంగా మలబద్ధకం ఉన్నవాళ్ళు ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే మలబద్ధక సమస్యను కూడా నివారిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ను కూడా కంట్రోల్ చేస్తుందండి. ఇంకా అలాగే స్త్రీలలో వచ్చే వైట్ డిశ్చార్జ్ అంటాం కదండి, అట్లాంటి ప్రాబ్లమ్ను కూడా క్లియర్ చేస్తుంది. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఉసిరితో. చాలా చవకగా దొరుకుతుంది. ఉసిరితో చాలా రకాల వంటలు కూడా చేసుకోవచ్చు. అయితే ఉసిరిని ఊరగాయ పెట్టడం లేదంటే ఉసిరి మురబ్బా అని తయారు చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి చేసే కన్నా ఉసిరికాయలను ఊరబెట్టడం కానీ లేదంటే ఉసిరికాయతో పులిహోర, పప్పు లాంటివి ప్రిపేర్ చేసుకోవటం వల్ల వాటిలో ఉన్న పోషకాలు అనేవి కోల్పోకుండా శరీరానికి అందుతాయి. మరి ఉసిరితో నాకు తెలిసిన ఉపయోగాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. అలాగే మీకేమైనా ఉసిరి గురించి తెలిసి ఉంటే కామెంట్లో తెలియజేయండి. కార్తీక మాసంలోనే దొరికే ఈ ఉసిరి ఖచ్చితంగా వాడి తీరాల్సిందే. మీలో ఎంతమందికి ఉసిరికాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఉసిరికాయతో మీరు ఎలాంటి వంటలు ప్రిపేర్ చేస్తారో కూడా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. ఉంటా ఫ్రెండ్స్.